ఈ ఆకుకూరని ఇంట్రడ్యూస్ చేసిన మా అమ్మమ్మకి ఫస్ట్ థ్యాంక్స్. ఇది ఎర్ర గల్జేరు అంటారు. తెల్ల గల్జేరు కూడా ఉంటుంది. సో, ఈ ఆకుకూరలన్నిటి గురించి ఎక్కువ మటుకు నాకు మా అమ్మమ్మతో ఉన్న అనుబంధాన్ని బట్టి తెలుసుకోగలిగాను. అవి ఈరోజు నేను నా పిల్లలకి చేసి పెడుతున్నాను. మా టెర్రస్ గార్డెన్‌లో పిచ్చుకలు వేసాయో, కంపోస్ట్‌లో ఉందో కానీ ఇవి వాటంతట అవే మొలకెత్తాయి. సో, నేనివి గుర్తుపట్టగలిగాను ఎందుకంటే మా అమ్మమ్మ గారి వల్ల. సో, గుర్తుపట్టి చక్కగా తెచ్చి క్లీన్ చేసి చాప్ చేశాను. అండ్ పచ్చిమిరపకాయలు కూడా రెడీ చేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా చాప్ చేసి రెడీగా ఉంచుకున్నాను. అండ్ టమాటోస్ ఇంట్లో లేకపోవడం వల్ల మా టెర్రస్ గార్డెన్‌లోనే ఇంకా పూర్తిగా పండకుండా ఉన్న కొంచెం యెల్లోయిష్ కలర్‌కి చేంజ్ అయిన కొన్ని టమాటోస్ కూడా చాప్ చేసి రెడీగా పెట్టుకున్నాను. సో, పెసరపప్పుని హాఫ్ ఉడికించేసుకొని, ఆ హాఫ్ ఉడికిన పెసరపప్పులో ఈ కట్ చేసుకున్న ఆకుకూర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటోసు వేసేసి తగినంత ఉప్పు, పసుపు వేసి మిగతా హాఫ్‌ని ఉడికించుకోవాలి. అక్కడ యెల్లోగా కనిపిస్తున్నవి ఏంటో అనుకునేరు. అవి టమాటోసు పూర్తిగా పండలేదు. రెడ్‌వి అవైలబుల్ లేక నేను ఇవి వేసేసాను టెర్రస్ గార్డెన్‌లో ఏవి దొరికితే అవి. అది చక్కగా ఉడికిన తర్వాత నేనెప్పుడూ చెప్పే ఇంగు కారం. ఇంగు, కారం కూడా వేసేసి ఇంకో 2 నిమిషాలు చక్కగా దాన్ని ఉడికించేసుకొని, అది ఉడికిన తర్వాత మనం వెల్లుల్లితో ఇది పోపేసుకుంటే చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ ఇది. విటమిన్ డి, సి ఉంటుంది, కాల్షియం ఉంటుంది, బోన్స్‌కి చాలా బలాన్ని ఇస్తుంది అని మా అమ్మమ్మ చెప్తూ ఉండేది. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, కొంచెం ఇంగువ పోపు వేసేసి, ఆ పోపుని చక్కగా కలిపేసేసుకొని చింతపండు కూడా వేసి ఉడికించుకోవచ్చు. నేను చింతపండుకి కొన్నిసార్లు నిమ్మకాయతో రీప్లేస్ చేస్తూ ఉంటాను. మంతెన సత్యనారాయణ గారు కొన్ని ఏళ్ల క్రితము చింతపండుకు బదులు నిమ్మకాయ వాడాలన్నారు. సో, నిమ్మకాయ అవైలబుల్ ఉన్నప్పుడల్లా నేను చింతపండుకు బదులుగా నిమ్మకాయ రసాన్ని వాడుతూ ఉంటాను. సో, అలా కలిపేసుకొని చక్కటి పోషకాలున్న ఈ ఆకుకూర పప్పుని మీ పిల్లలకి చేసి పెట్టండి.